మాత్రం పండలేదు అని మాత్రం ఒప్పుకునే పరిస్థితే కనిపిస్తోంది. మేడం మనకు ఇప్పటివరకు చూసినట్లయితే 15,000 పైచిలకు ఓట్ల మెజారిటీ ఉంది కదా. నెక్స్ట్ వచ్చే 4 రౌండ్లు కూడా 6 రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ 4 రౌండ్లు కూడా 4 రౌండ్లలో కీలకంగా ఉన్నటువంటి డివిజన్లు ఉన్నాయి. అట్లాగే ఎర్రగడ్డ, బోరాబండ, అట్లాగే యూసఫ్ కూడా. ఈ 4 డివిజన్లు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అదంతా మైనారిటీ ఏరియా. బోరబండ ప్రాంతంలో బాబా ఫసీయుద్దీన్, కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి బాబా ఫసీయుద్దీన్ బోరబండ నేతృత్వం వహిస్తున్నారు. ఇన్ఛార్జిగా అక్కడే ఉన్నారు. దాదాపు 2 మంత్రులు అక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేశారు. కాబట్టి బాబా ఫసీయుద్దీన్ చూసినటువంటి ఆ ఏరియా మైనారిటీలకు కొంచెం ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఆధిక్యం ఉందో పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక 4 రౌండ్లు మాత్రం మిగిలినాయి. 4 రౌండ్లలో ఎర్రగడ్డ, బోరబండ, అట్లాగే సోమాజిగూడ ప్రాంతం, యూసఫ్ కూడా ఆ ఏరియాకి సంబంధించి సోమాజిగూడ ప్రాంతం, ఈ 4 సోమాజిగూడ ఎట్లా చెప్పొచ్చు కారణం. ఎందుకంటే ఇందాక సోమాజిగూడలో అత్యల్పంగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది మొత్తంగా. సో అత్యల్పంగా అంటున్నప్పుడు అక్కడ ఆ అత్యల్పం అనేది అంటే ఎవరు ఎక్కువగా ఉన్నారు, ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఉన్నారా? మనం సోమాజిగూడకు సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు, ఎట్లాంటి రిజల్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది? సోమాజిగూడ కొంత మిగతా ఏరియాలతో పోలిస్తే కొంత బస్తీ ప్రాంతం కాదు, అది కొంత మామూలుగా మధ్యతరగతి ఉండే ప్రాంతాలు. అయితే అక్కడ ఓటింగ్ బాగా నమోదు కాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ బస్తీ ప్రజలు లేరు. ఇప్పుడు 48% ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇదంతా బస్తీ ప్రజలు వేసినటువంటి ఓటు. ప్లస్ ఓట్లు కూడా కొంతమంది ఇక్కడ వాళ్ళకు ఓటు ఉండి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. ఇప్పుడు దాదాపు మనం చూసినట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు కొల్లూరులో గత ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి కదా, ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వాళ్ళు అక్కడ షిఫ్ట్ చేశారు. ఇక్కడ ప్రజలు చాలా మందికి తగ్గింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది వచ్చి ఓటేశారు, కానీ అందరూ ఓటు వేశారని మనం చెప్పడానికి లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ కారణంగా అక్కడ ఓటింగ్ శాతం తక్కువ నమోదైంది. ఇప్పుడున్న ఈ 4 డివిజన్లు ఏదైతే ఉందో, సోమాజిగూడ కావచ్చు, అట్లాగే ఎర్రగడ్డ కావచ్చు, బోరబండ కావచ్చు, ఈ 4 డివిజన్లలో ఖచ్చితంగా మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మైనారిటీ ఓట్లకు సంబంధించి మనకు ఎర్రగడ్డ ప్రాంతంలో చూసినట్టయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందే ఒక జీవో ఇచ్చింది, కబరస్థాన్ సంబంధించి జీవో ఇచ్చింది ఆ ప్రాంతానికి సంబంధించి. కాబట్టి ఆ జీవో ఎఫెక్ట్ కూడా, కబరస్థాన్ కోసం ప్రభుత్వం కేటాయించు ఇచ్చినటువంటి ఆ జీవో ఎఫెక్ట్ కూడా ఆ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ల రూపంలో అది మారే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ మెజారిటీ ఇంకా పెరిగే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ ఉప ఎన్నికను రెఫరెండంగా చెప్పే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మా ప్రజాపాలన ప్రజలు ఖచ్చితంగా దీవించారు, ప్రజలకు మొత్తం ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, సమస్యలు ఏం లేవు, మా పాలన బాగుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ నిజానికి ఈ ఉప ఎన్నికలో నిరుద్యోగులు పాల్గొన్నారు. అట్లాగే మహిళలు దాదాపు ఒక నిరుద్యోగ సంబంధించి మన నామినేషన్ కూడా వేసిన పరిస్థితి వాళ్ళు వేశారు, అర్ధగుండు ప్రదర్శనలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాకీ కార్డులతో ఇంటింటికి వెళ్ళారు. బీజేపీ కూడా ఈ రెహమత్ నగర్లో, షేక్పేట్లో జరిగినటువంటి 2 రోడ్ షోల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మనకు 7వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ హవానే కనిపిస్తోంది.